ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, నేను నీకు సహాయము చేసేదను. యెషయా 41:13. అందరూ బాగున్నారా? దేవునికి ప్రార్థిస్తున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఈ దినము నీకు సహాయం లేదని కృంగిపోతున్నావా? కృంగిన ఎడలు నువ్వు చేతగానే వాడు అవుతావు. కానీ దేవుడు నీకు సహాయం చేస్తున్న నీతో స్పష్టంగా ఈ దినం మాట్లాడుతున్నావు. ఉదయాన లేచి నాకు ఎవరి సహాయం లేదు, నేను కృంగిపోతున్నాను, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మనుషులు సహాయం వ్యర్థము. సహాయం చేసి ఈరోజు సహాయం చేసి రేపు నేను నీకు సహాయం చేశానని నీతో మాట్లాడతాడు. కానీ దేవుడు సహాయం చేస్తే ఆయన అద్భుతముగా నీకు సహాయం చేస్తాడు. నీకు ఉద్యోగ రీత్యా సహాయం లేదని కృంగిపోతున్నావా? ఆర్థిక సమస్యలు కృంగిపోతున్నావా? అనారోగ్యమైన సమస్యలు, నాకు అనారోగ్యంతో ఉన్నాను, నేను మంచం మీద పడి ఉన్నాను, నాకు ఎవ్వరూ ఆదరించేవారు లేరు, సహాయం చేసేవారు లేరని బాధపడుతున్నావా? ఆకాశ పక్షులు పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. నా బిడ్డల భవిష్యత్తు ఎలాగా? నా బిడ్డలు నేను ఎలా పోషించుకోగలను? నీ దేవుడైన యెహోవా నాకు నేనే, భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. నువ్వు ఏ సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యల, ఆర్థిక సమస్యల, అనారోగ్యమైన సమస్యల, అప్పులన్న సమస్యల, బంధకాలతో బంధించబడుతున్నావా? వ్యాధులతో బంధించబడుతున్నావా? అనారోగ్యమైన బంధకాలు ఉన్నావా? ఏ బంధకంలో ఉన్నా ఆయన దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వచ్చి వేడుకుంటావో ఆయన సహాయం నీకు తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నీ నమ్ముకు చెప్పున నీ ప్రతి కోరిక ఆయన తీర్చి నిన్ను ఒక ఉన్నత స్థానానికి నిలబెట్టి నీకున్న ప్రతి అవసరం తీర్చి నిన్ను ఆదుకుంటారు. ఈ కొద్దిపాటి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.